ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామములో ప్రత్యేక వందనములు. సబ్స్క్రైబ్ చేసుకుని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 45వ అధ్యాయము 3వ వచనము. రహస్య స్థలములలోని మరుగైన ధనమును నీకిచ్చెదను. అండ్ ఐ విల్ గివ్ thee the treasures of darkness. నీ దేవుడు నిన్ను పేరు పెట్టి పిలిచున్నాడు. ఆయనే నిజమైన దేవుడని, ఆయన గొప్పవాడని తెలుసుకున్నట్లు అంధకారంలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములలోని మరుగైన ధనమును నీకిచ్చెదను అని సెలవిచ్చున్నాడు. ఆయనను నమ్ముకొన్న వారిని తలగా ఉంచువాడు, ఎన్నటికి తోకగా ఉంచడు. దేవుని నమ్ముకొని మోసపోయిన వారు, పాడైపోయిన వారు అంటూ ఎవరు లేరు. సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. కనుక నీ దేవుడు నీకు సకలమైన ఆశీర్వాదాలను, దీవెనలను, మరుగైన ధనమును నీకు ఇచ్చువాడు. ఆయనను నమ్ముకున్న వారిని అనాథులనుగా, దరిద్రులనుగా, దిక్కులేని వారిగా విడిచిపెట్టడు. ఎన్నటికి చెయ్యి విడువడు. ఆయన ప్రజలైన ఇశ్రాయేలీలకు పాలు తేనెలు ప్రవహించు దేశమునే స్వాస్యముగా ఇచ్చినవాడు. నిన్ను ఆస్తికర్తగా ఉంచాలి అంటే ఆయన ఒక్కడే. ఆయన నీకు బోధించిన మార్గంలో నడువు, దానిని అనుసరించు. ఆయన నిన్ను ఉన్నతంగా, ఆశీర్వాదకరంగా, నలుగురిలో గొప్పగా దీవెనలతో నింపుతాడు. ఆయన యందు యథార్థముగా ప్రవర్తించు వారికి మెండైన మేలులను కలుగచేయువాడు. వారిని ఆస్తికర్తలనుగా చేయువాడు. తన భక్తులకు ఏ తోడు రాకుండా, ఏ లోటు లేకుండా వారిని అనుదినము పోషించినవాడు. వారికి ఏదియు కొదువ లేకుండా ఉన్నంతగా ఉంచినవాడు. కనుక ఏమీ లేదని బాధపడకు, అది లేదు ఇది లేదు అని చింత నొందకు. దేవుడే సకల ఆశీర్వాదాలతో నిన్ను నింపి నడిపించువాడు. దినదినము నిన్ను వర్ధిల్లింప చేయునుగాక. ఆమేన్. చిన్ని ప్రార్థన. మమ్మల్ని అద్మికిలుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు ఇచ్చిన వాగ్దానంకే వందనాలు దేవా. ఎవరైతే ఉదయకాల సమయంలో ఈ వాగ్దానాన్ని విని ఉన్నారో నాయనా, మాతో మాట్లాడిన దేవా వందనాలు. నేను నమ్మిన వారిని విడిచిపెట్టే దేవుడు కాదు నాయనా. నిన్ను నమ్మిన వారిని పైవారిగా ఉంచుతానని సెలవిచ్చిన దేవుడవు, తలగా ఉంచుతానన్న దేవుడవు తండ్రి. నాయన అట్టి రీతిగా నాయన ఎవరైతే నాయన వారి స్థితుల్లో నాయన చితికి ఉన్నారో నాయన, మీరే వారిని పైకి లేవనెత్తండి. ప్రార్థన అవస్థకుని ప్రతి ఒక్క బిడ్డని సమయంలో జ్ఞాపకం చేసుకొని ఈ నిండైన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరిపైన కుమ్మరిస్తారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించడి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.